వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కైకలూరు, మండవల్లి, కొల్లేరులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి చిన్న ఎడ్లగాడి, పెద్ద ఎడ్లగాడి వద్ద రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. ఇక దీంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మండవల్లి మండలంలోని పెనుమాక లంక, నందిగామ లంకలో భారీగా వరద నీరు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, ఏలూరులోని లంక గ్రామాల పరిస్థితి ఏంటి? రేణుశ్రీ ఏదైతే ఉందో ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన ఏదైతే కైకలూరు నియోజకవర్గం ఉందో అటు నుంచి ఏలూరు కూడా అక్కడ నుంచి కైకలూరు నుంచి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే బుడమేరుకు సంబంధించిన వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు అంతా కూడా చివరికి కొల్లూరులో కూడా ఆ వరద నీరు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ వరద నీరు అనేది ఇప్పటి వరకు 4-5 రోజులుగా విజయవాడ నగర వ్యాప్తంగా వ్యాపించిన వరద నీరు అంతా కూడా దిగువకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క ఏలూరు కాలంలో గండిపడి ఏలూరు కాలువకి, బుడమేరు నుంచి ఏలూరు కాలువకి వరద నీరు వెళ్తా ఉంటే మీరునే వరద నీరు బుడమేరు కాలువ నుంచి అటు కొల్లూరు వైపు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ క్రమంలో ఇక్కడ ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో, ఏ కైకలూరు కానీ, కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ, మండపల్లి మండలానికి సంబంధించి కానీ, ఇలా లంక గ్రామాలు, కొల్లేరు లంక గ్రామాలకు సంబంధించి కానీ, చిన్నపట్ల గాడి, పెద్దపట్ల గాడి, ఇట్లా ఈ గ్రామాలకు సంబంధించి కానీ మొత్తం అన్ని కూడా వెళ్ళలేని పరిస్థితిలో పూర్తిగా రాకపోకలు అనేది బంద్ అవడం జరిగింది. ఈ వరద నీరు అనేది ఉధృతంగా అటు సైడు ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ ఏలూరు నుండి కైకలూరు వెళ్లే ప్రధాన రహదారి కూడా చిన్న ఎడ్ల గాడి, పెద్ద ఎడ్ల గాడి, అలాగే దగ్గర నుండి పైకి కూడా నీరు పూర్తిగా రోడ్డు పైకి కూడా చేరుకోవడం జరిగింది. పూర్తిగా మండవల్లి మండలం, కొల్లేరు లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పెనుమాక లంక, నందిగామ లంక, లింగంపల్లి లంక, అలాగే భారీగా కూడా ఈ వరద నీరు అనేది, ఎందుకంటే విజయవాడ నగర వ్యాప్తంగా వదిలించిన వరద నీరు అన్న కూడా కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గండ్లు అనేది అక్కడ పూడుస్తా ఉన్నారు. మూడో అతిపెద్ద గండి అయిన మూడో గండి కనుక పూడిస్తే పూర్తిగా ఆ వరద నీరు అనేది ఓన్లీ బుడమేరు కాలువ నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ బుడమేరు కాలువలో వరద నీరు పూర్తిగా కొల్లూరు దగ్గర ఎండ్ అవుతుంది. కొల్లూరు సరస్సులో కూడా ఆ నీరు అనేది కలుస్తూ ఉంటుంది. ఈ వరద నీరు అనేది పూర్తిగా పోతున్న సమయంలో అటు కూడా లంక గ్రామాలకు ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రమాదం యొక్క భరితంగా వరద నీరు అది ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాకపోకలు పూర్తిగా కైకలూరు, ఏలూరు రాకపోకలు పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్న లంక గ్రామాలు మొత్తం కూడా ఆ వరద ప్రభావం, ఆ వరద ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఉంచే ఇంకొక గండి అయితే పూరిస్తే కనుక పూర్తిగా కెనాల్ నుంచి ఏదైతే వాగు బుడమేరు కాలువ ఉందో కాలువ నుంచి కూడా అటు బయటకు వెళ్ళిపోయి కొల్లూరులో కలిసి కొల్లూరులో నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం అనేది కనిపిస్తా ఉంది. ఈ సంబంధంగా చూసుకుంటే ఆ లంక గ్రామాలు కానీ అక్కడ ఉన్న ఆ రాకపోకలు కానీ పూర్తిగా స్తంభించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, బుడమేరు కాలువ గండి పూడ్చివేత పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మూడో గండి కూడా పూడ్చడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి టైంలో ఈ లంక గ్రామాల్లో అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మరి లంక గ్రామంలో ఉన్న ప్రజలకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అప్రమత్తం చేస్తూ కూడా చర్యలు చేపడతా ఉంది. అంటే విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ మంది అధికారులు కానీ, ఇక్కడున్న సిబ్బంది కానీ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతంలో రాష్ట్రం నలుమూలలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు కానీ, అధికారులు కానీ, పూర్తిగా గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతంలోనే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో వరద ప్రభావం అనేది కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఉన్న అధికారులు కానీ, చర్యలు కానీ అన్ని కూడా లంక గ్రామాల మీద పడుతున్నాయి కాబట్టి వాటిని అన్ని కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా తెలుస్తా ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే అటు లంక గ్రామాలు ఎప్పుడూ కూడా ఈ వరద అనేది వస్తున్న నేపథ్యంలో ముందుగానే లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను కానీ, రోడ్డుకు కనెక్టివిటీ కట్ అయ్యే ప్రజలను కానీ అప్రమత్తం చేస్తూ కూడా ముందుకు వెళ్తా ఉంటారు, సహాయక చర్యలు చేస్తూ ఉంటారు. కానీ అనుకోని విపత్తు అనేది విజయవాడ నగరంపై వచ్చింది కాబట్టి పూర్తి ప్రభుత్వం దృష్టి అంతా విజయవాడ నగరంపై కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే దాంతో పాటు సమాంతరంగా అటు లంక గ్రామాలపై ఉన్న కూడా ప్రభుత్వం దూరదృష్టిలో పెట్టుకొని ముందుగానే పునరావాస కేంద్రాలకు పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడున్న గ్రామాలను కూడా ఖాళీ చేయించి, ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతం పెరిగితే కనుక ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గండి విషయానికి వస్తే కనుక ఇప్పటికే 2 గంటలు అయితే ప్రభుత్వం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ గండిని పూర్చేందుకు ఆర్మీని సైతం రంగంలోకి దించినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు చూస్తే 5 రోజుల నుంచి కూడా నిరంతరం బుడమేరు వాగును పన్నులు పూడ్చివేత పనులు అయితే స్వయంగా పరిశీలిస్తా ఉన్నారు. మంత్రి స్వయంగా అక్కడ ఉండి ఆ పన్నులను పరిశీలించి వాళ్ళు పూడ్చివేత పనులు అయితే చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు
1300 టిప్పర్ల బండరాళ్లు అలాగే కంకర మట్టి ఇవన్నీ కూడా అక్కడ తరలించడం జరిగింది. రోడ్లపై ఏర్పాట్లకు 2 గళ్ళు కూడా ఇవన్నీ ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. 50,000 టన్నుల మెటీరియల్ కూడా ఇప్పటి వరకు వినియోగించడం జరిగింది. అలాగే 3వ గంటకైతే మరింత ఎక్కువగా కూడా ఈ రాళ్లు కానీ కంకర కానీ మట్టి కానీ పట్టే అవకాశం కనిపిస్తాం. వాటిని కూడా ఎందుకంటే అప్రోచ్ రోడ్ అనేది వేసుకుంటూనే గంట వరకు వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి ముందుగా ఈ 2 గంటలు పూర్తివేత అప్రోచ్ రోడ్ వేసుకుంటూ అక్కడ వరకు పూర్తివేత జరిగింది. ఇప్పుడు శరవేగంగా జరగాల్సిన 3వ గంట పనుల వరకు కూడా అప్రోచ్ రోడ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.